రాష్ట్రంలో నేటి నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన విజయరామరాజుపేట, తుమ్మపాల అలాగే ఇతర వార్డులో పర్యటించారు. ఆపై టీడీపీ నాయకులు పీల గోవిందు, బుద్ధా నాగ జగదీష్లతో కలిసి దివ్యాంగులకు, వృద్ధులకు పెన్షన్స్ అందజేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 35,300 పెన్షన్దారులకు 22,47,00,000 రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, టీడీపీ నాయకులు పోలవరపు త్రినాథ్, శంకర్ల పద్మలత, దాడి జగన్, తలారి ప్రసాద్, జనసేన నాయకులు దూలం గోపి, బర్నికాన రాము, సచివాలయ సెక్రటరీలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి లేదు తీసుకోవాలి, ఇదే లాస్ట్ ఇప్పుడు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేసిందో వాగ్దానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 వాగ్దానాలకి సంతకాలు చేసి అది అమలుపరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టడంలో భాగంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఏవైతే గతంలో 3,000 ఉన్న పెన్షను నెలకు 1,000 రూపాయలు పెంచాలనే ఆలోచనతో ఉన్నదో, అదేవిధంగా గత ఏప్రిల్ నుంచి మే, జూన్ నెలలు కూడా 1,000 రూపాయలు అదనంగా ఇస్తూ ఈరోజు 7,000 రూపాయలు పెన్షను, వికలాంగులకేమో 3,000, 6,000 రూపాయల పెన్షను, రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షనర్లకు 4,800 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి 35,300 మంది పెన్షనర్లు ఉంటే అన్ని కేటగిరీలకు సంబంధించి వాటికి 22,47,00,000 రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటలకే పంపిణీ కార్యక్రమం మొదలైంది. బహుశా ఇంకొక 2-3 గంటల్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే విధంగా ప్రక్రియ తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, కూటమి ప్రభుత్వం ఏ మాటలైతే ఇచ్చిందో ఆ మాట తూచా తప్పకుండా నెరవేర్చే భాగంగా మొట్టమొదటి ప్రక్రియగా